అందరికీ నమస్కారం. వెల్కమ్ టు థింక్ బాబా యూట్యూబ్ ఛానల్. మీ అనిల్ రాజ్ టీకొండ, ఇండిపెండెంట్ రీసెర్చ్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్. మనం థింక్ బాబా యూట్యూబ్ ఛానల్లో సంజీవ్ని న్యూమరాలజీలో ఈ జానర్లో ఈ ఎపిసోడ్ అనేది చేస్తున్నాం. చాలా నియర్లీ మనం ఒక 100+ ఎపిసోడ్స్ అనేది చేశాము. కానీ ఏ ఎపిసోడ్లో కూడా నేను లోషు గ్రీడ్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేను. ఇంకోటి చాలామంది లోషు గ్రీడ్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది అడగడం జరుగుతుంది. వాళ్ళందరి కోసం మనము ఒక యూనిక్గా మనం ఎపిసోడ్స్ అనేది చేస్తున్నాం. అసలు లోషు గ్రీడ్ అనేది ఏంటి అండ్ వై లోషు గ్రీడ్ అనేది కూడా మనం ఫస్ట్ తెలుసుకోవాలి. కానీ నేను ఎందుకు లోషు గ్రీడ్ అనేది యూస్ చేస్తలేను అంటే, నేను ఈ లోషు గ్రీడ్ కంటే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే లోషు గ్రీడ్ నంబర్స్ తీసుకొని నేను ఒక 3 years రీసెర్చ్ చేసి నేను తీసుకొచ్చిన కాన్సెప్టే మ్యాజిక్ స్క్వేర్ ఆఫ్ 9. నేను ఆ టెక్నిక్ అనేది మెథడ్ అనేది యూజ్ చేస్తాను కాబట్టి నేను లోషు గ్రీడ్ అనేది నేను ఎప్పటికీ కూడా నా సంజీవ్ని న్యూమరాలజీలో యూజ్ చేయను. కానీ చాలామంది ఇది అడగడం వల్ల లోషు గ్రీడ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ఎపిసోడ్లో. అయితే వాట్ ఈజ్ లోషు గ్రీడ్ అంటే, ఇది చాలామందికి తెలిసింది ఏంటంటే ఇది ఒక చైనీస్ మెథడ్. దీన్ని అనలైజ్ చేసుకొని ఒక మనిషి గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఆస్ట్రాలజీలో కుండలి అనేది ఎంత ఇంపార్టెంటో న్యూమరాలజీలో లోషు గ్రీడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ లోషు గ్రీడ్లో మనకి ఎక్కడ తెలిసిందంటే, ఒక రాజు అనేది ఉండే, ఆయన పేరు ఏంటంటే రాజు పేరు సాయని పేరు అనేది ఉంది. ఆయన ఏం గమనించాడంటే, ఒక తాంబేలు చిప్ప మీద అంటే షెల్ మీద ఈ నంబర్స్ అనేది ఆయన చూడడం జరిగింది. దీని మీద ఏదో ఒక మీనింగ్ అనేది ఉంది అని ఆయన క్యాల్కులేట్ చేసి చూస్తే, మీరు గమనించండి లోషు గ్రీడ్లో ఈ నంబర్స్ అనేది ఇలా అరేంజ్ చేశారు. ఈ ప్రతి ఒక్క నంబర్ని మీరు ఇలా యాడ్ చేసినా ఎలా అయినా యాడ్ చేసినా మీకు వచ్చే నంబర్ అనేది 15 అన్నమాట. ఇంకోటి వై లోషు గ్రీడ్ అంటే, ఈ లోషు గ్రీడ్లో ఒక ఇంటర్నల్ స్టడీ అనేది ఉంది. అది ఇన్ డీటెయిల్గా చాలామందికి తెలిసినప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అనేది తీసుకొని అనలైజ్ చేయడం జరుగుతుంది. అది ఎలా అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడున్న వాళ్ళు చాలామంది లోషు గ్రీడ్ని జస్ట్ ఇట్లా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 4 అంటే మనీ అండ్ ప్రాస్పెరిటీకి కనెక్టెడ్ ఉంటుంది. మళ్ళీ 3 అంటే హెల్త్కి సంబంధించింది, ఫ్యామిలీకి సంబంధించింది. 8 అనేది నాలెడ్జ్ అండ్ ఇంట్యూషన్. 9 అనేది ఫేమ్ అండ్ ప్రాస్పెరిటీకి ఉంది. 5 అనేది కంప్లీట్లీ ఎనర్జీ అండ్ స్టెబిలిటీ అంటే మన బాడీ లోపల ఎనర్జీకి కాబట్టి. 1 అనేది కంప్లీట్లీ కెరియర్ అండ్ సక్సెస్ని డిపెండెంట్ చేస్తుంది. 2 అనేది మ్యారేజ్ ఇంకా మన రిలేషన్షిప్. 7 అనేది చైల్డ్ అండ్ క్రియేటివిటీకి డిపెండెన్సీ చూపిస్తుంది. 6 అనేది ఫ్రెండ్స్ అండ్ బిగినర్స్ అంటే ఉట్టి నంబర్స్ ఇలా కాకుండా ఇంకో నంబర్స్ గురించి ఇన్డెప్త్గా మనం తెలుసుకోవాలంటే, ఈ ఏదైతే పొజిషన్ ఉందో 4ని మనము రాహుతో రీప్రజెంట్ చేస్తాము. అయితే ఇక్కడ ఎలిమెంట్ అనేది సాఫ్ట్ హుడ్. ఇంకోటి షేప్ కూడా ఇది కొంచెం డెప్త్గా వెళ్ళినాం అనుకోండి, డివిజన్స్ అనేది మనకి ఇలా తెలుస్తుంది. ఆ డివిజన్స్ని ఎలా క్యాల్కులేట్ చేశారంటే, ఈ 4ని ఒక సాఫ్ట్ హుడ్తోని ఎలిమెంట్ అని అంటారు. ఆర్గన్స్ కూడా దీంట్లో మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, లివర్, థై అనే కలర్ కూడా పర్పుల్, గ్రీన్ అంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు చూస్తే గమనించవచ్చు. తర్వాత ఫ్యామిలీకి సంబంధించిందంటే ఇక్కడ హార్డ్ హుడ్ అనేది రిప్రజెంట్ చేస్తున్నారు. తర్వాత నాలెడ్జ్కి సంబంధిస్తే ఇది ఎర్త్కి సంబంధించింది. ఈ ఫేమ్ అనేది ఎప్పుడు కూడా ఫైర్తో కనెక్ట్ అవుతుంది. ఇంకోటి ఫిజికల్ స్పిరిచువాలిటీ అనేది ఎర్త్ అంటే భూమికి సంబంధం. కెరియర్ అనేది కంపల్సరీ వాటర్తో కనెక్టెడ్ ఉంటుంది. లవ్ అండ్ రిలేషన్షిప్ అనేది ఇంకోటి మదర్ ఎర్త్తోనే ఇది కనెక్టెడ్ ఉంటుంది. చిల్డ్రన్స్ అనేది ఇది మెటల్ అన్నమాట. మెటల్ అనేది చిల్డ్రన్స్కి సంబంధం. ఇంకోటి ట్రావెలింగ్, ఇది A6 కూడా మెటల్కి సంబంధించింది. అంటే ఇక్కడ మీరు కావాలంటే గమనించవచ్చు, మీరు ఒకసారి ఇది పాజ్ చేసి మంచిగా రీడ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మన క్లయింట్స్ కోసం లేదా మన సబ్స్క్రైబర్స్ కోసం నేను లోషు గ్రీడ్ని ఇన్ డీటెయిల్గా ఒక సిరీస్ లాగా ఇవ్వాలని నేను ఫిక్స్ అయ్యాను. దాంట్లో ఇన్ డీటెయిల్గా ఎలా అంటే లోషు గ్రీడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే,
మనము ప్రతి ఒక్క ఆల్ఫబెట్కి ప్రతి ఒక్క నంబర్కి ఎలాంటి ఎలిమెంట్తో నన్ను కనెక్ట్ ఉంది, దాని ప్రభావం మన మీద ఏముంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీనింగ్స్ ఆఫ్ 1 to 9. మీనింగ్ ఆఫ్ 1 to 9 అంటే మన డేట్ ఆఫ్ బర్త్లో ఈ 1 నుంచి 9 నంబర్స్లో ఏదైతే నంబర్స్ ఉంది ఆ నంబర్ ఇంపాక్ట్ అనేది లోషు గ్రీడ్ ద్వారా ఎలా ఉంది అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత మెంటల్ ప్లేన్ అంటే మీరు గమనించినప్పుడు లోషు గ్రీడ్లో ప్రతి సెకండ్ నుంచి మీరు క్యాల్కులేట్ చేసినా కూడా మీకు 15 అనేది వస్తుంది. అయితే మీ డేట్ ఆఫ్ బర్త్లో అది ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటున్నారు, మీ మనస్తత్వం ఏమిదో అనేది మీకు మెంటల్ ప్లేన్ నుంచి తెలుస్తుంది. ఆ తర్వాత ఎమోషనల్ ప్లేన్. ఎమోషనల్ ప్లేన్ అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఈ 3, 5, 7 అనేది ఉందో వాళ్ళది ఎలా ఉంటుంది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది ఎమోషనల్ ప్లేన్ నుంచి మనకు తెలుస్తుంది. తర్వాత ఫిజికల్స్ ప్లేన్ని మనం 816 దీని నుంచి మనం చూసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో 816 అనేది ఉందో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. తర్వాత థాట్ ప్లేన్ అనేది ఏంటంటే ఇప్పుడు ఈ 4, 3, 8 ఇది ఎప్పుడైతే ఎవరో డేట్ ఆఫ్ బర్త్తో ఇది ఫిల్ అవుతుందో దీని ఇంపాక్ట్ అనేది మనము థాట్ ప్లేన్లో అందరికీ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ తెలుసుకుందాము. ఆ తర్వాత యాక్షన్ ప్లేన్. చాలామందికి ఈ 9, 1, 5 అనేది మ్యాక్సిమం ఉంటుంది. దానివల్ల వాళ్ళ లైఫ్లో డిసిషన్స్ అనేది ఎలా తీసుకుంటారు, దాని ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాని తర్వాత లాస్ట్కి విల్ ప్లేన్ అనేది ఉంటుంది. విల్ ప్లేన్ అనేది 2, 7 and 6కి సంబంధం. ఎందుకంటే ఇక్కడ మూన్ అనేది ఉంది, తర్వాత కేతు అనేది ఉంది కాబట్టి దానికి మనం విల్ ప్లేన్ అనేది చెప్తాము. ద బెస్ట్ థింగ్ చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది లోషో గ్రిడ్లో గోల్డెన్ లైన్ అన్నమాట. ఈ గోల్డెన్ లైన్ అంటే ఏంటి, ఈ 2, 5 and 8 అయితే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఈ 2, 5, 8 అనేది ఉందో ఇది గోల్డెన్ ప్లేన్ అని అంటారు. ఈ గోల్డెన్ ప్లేన్ వల్ల ఎలా ఉంటుంది, అది మిస్సింగ్ అయితే ఎలా ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ మనం చూసేది ఏంటంటే సిల్వర్ లైన్ అనేది 4, 5 and 6తోని కూడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 4, 5, 6 అనేది ఉంటుందో వాళ్ళ నేచర్ అనేది ఎలా ఉంటుందో అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత చాలామంది ఇప్పుడు రెగ్యులర్గా మీరు యూజ్ చేసే ఈ వర్డ్ ఏదైతే ఉందో ఏంజిల్ నంబర్స్. ఈ ఏంజిల్ నంబర్స్ అంటే ఏంటి అంటే కువా నంబర్ అని కూడా అనొచ్చు. ఈ ఏంజిల్ నంబర్ అనేది ఎలా వస్తుంది అంటే బాయ్స్కి ఒక నంబర్తోని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏంజిల్ నంబర్ అనేది రావడం జరుగుతుంది. ఫీమేల్స్కి ఒక నంబర్తో దాన్ని యాడ్ చేస్తే ఆ నంబర్ అనేది రావడం జరుగుతుంది. అది ఎలా అనేది ఇన్డెప్త్గా ఒక పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మనం ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాము. తర్వాత చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో రిపిటేషన్ నంబర్స్ అనేది ఉంటుంది. అది ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బేసికల్లీ ఇప్పుడు 6/11/1985 అనేది తీసుకున్నాను. 6/11/1985 అనేది నేను తీసుకొని ఈ రిపిటేషన్ నంబర్ ఇంపాక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు కువా నంబర్ వల్ల కాకుండా నేను ఈ 2 అనేది చెప్తున్నాను సింపుల్గా. ఇప్పుడు 6 అంటే మనం ఇక్కడ 6ని అలొకేట్ చేస్తున్నాము, 1ని ఇలా అలొకేషన్ అవుతుంది 9, 8, 5. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే నా డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్లో మీరు గమనిస్తే రిపిటేటివ్ నంబర్స్ అంటే నాకు ఇక్కడ 3 1s అనేది ఉంది. అయితే ఇలా 3 1s అనేది ఉంటే నా ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, ఇప్పుడు 3 కాకుండా 2 ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే అది ఎలా ఎక్స్ప్లెనేషన్ అనేది మనము ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. దాంతోపాటు మిస్సింగ్ నంబర్స్. ఇప్పుడు మీరు గమనిస్తే నా డేట్ ఆఫ్ బర్త్లో ఇవన్నీ మిస్సింగ్ నంబర్స్, ఈ మిస్సింగ్ నంబర్స్ ఉంది. అయితే మిస్సింగ్ నంబర్స్ వల్ల నాకు ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది ఇది ఇన్ డీటెయిల్గా మనము ఎపిసోడ్లో డేట్ ఆఫ్ బర్త్ అనాలైసిస్ తీసుకొని చెప్తాం. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇది
నేను ఒక్క ఎపిసోడ్ లాగా కాకుండా ఒక కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ లాగా వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 5 to 10 ఎపిసోడ్స్ అనేది ఇన్ డీటెయిల్గా మీకు వస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఎపిసోడ్స్ అనేది చూస్తూ మీకు నేను చెప్పేది ఏంటంటే నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎవరికైనా ఒక పెయిడ్ కోర్సే కానీ ఎవరి దగ్గర పోయి మీరు అప్రోచ్ అయినా కూడా మీకు ఇంకా ఇంత ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క నంబర్ గురించి లోషో గ్రిడ్లో మిస్సింగ్ అయితే మీకు ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మిస్సింగ్ నంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మిస్సింగ్ నంబర్స్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో లేనప్పుడు మీరు ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఎలాంటి రెమెడీస్ చేస్తే మీకు ఆ లోషో గ్రిడ్లో ఉన్న పవర్ అనేది మీకు ఫుల్ఫిల్ అవుతుందో అది నేను చెప్తాను. కాబట్టి ఒక కంప్లీట్ మంచి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత మీ ఫ్యామిలీయే కానీ మీ ఫ్రెండ్సే కానివ్వండి, మీ రిలేషన్లో కానివ్వండి, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ని అనలైజ్ చేసుకొని మీ లోషో గ్రిడ్ ద్వారా మీ అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఎవరిని కూడా లోషో గ్రిడ్ గురించి అప్రోచ్ అయ్యే అవసరం లేదు. అంత పర్ఫెక్ట్ అనేది మీరు లోషో గ్రిడ్లో మీరు అవుతారని మీరు కావాలని నేను కోరుకుంటున్నాను సంజీవిని న్యూమరాలజీ ద్వారా. మీ అనిల్ రాజ్ టీ కొండ, ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్.